ఈ రోజు ప్రత్యేకమైనది. లిటిల్ విస్కర్ తొలిసారి వంట నేర్చుకోబోతున్నాడు. మామా స్నో బీరికేస్ తెరిచి ఒక్కో వంట సాధనాన్ని మెల్లగా చూపించింది. ప్రతి గొప్ప వంటకానికి సరైన పరికరాలపై గౌరవం అవసరం అని చెప్పగా లిటిల్ విస్కర్ ఆశ్చర్యంగా చూడసాగాడు. మామా స్నో చేతిని నెమ్మదిగా పట్టుకుని జుక్కిని తరిగింది. నెమ్మదిగా, శ్రద్ధగా ఆమె చెప్పింది. వలియాల్లా కట్ అవుతూ కూరగాయలు పడుతుండగా విస్కర్ ముఖంలో ఉత్సాహం వెలివిరిసింది. మసాలా డబ్బా తీసి శబ్దం చేస్తూ కుదించగానే అది తలకిందులైంది. పొడి గాలిలోకి ఎగిరి ఇద్దరు స్నీచ్ చేస్తూ నవ్వుకుంటూ పోయారు. స్టూల్ మీద కూర్చుని విస్కర్ ఉడికే సాస్ను నెమ్మదిగా కలపసాగాడు. ఆ వాసన చెంబుటి నుంచి బయటికి వచ్చి కిచెన్ అంతా నింపింది. మామా స్నో గుండె తీయగా మెల్లగా కొట్టుకుంది. మామా చిన్న స్పూన్లో సాస్ పెట్టి అతనికి ఇచ్చింది. తినగానే విస్కర్ కళ్ళు మెరిసిపోయాయి. ఇది నాన్నమ్మ వంటలా ఉంది అని పులకిస్తూ చెప్పాడు. విద్యుత్ వెలుగుల్లో ఇద్దరూ టేబుల్ను అందంగా సిద్ధం చేశారు. వంట అనేది ప్రేమ, మామా మృదువుగా చెప్పారు. ప్రేమను పంచుకోవాలి. టైం కుదిరేసరికి పాప, విస్కర్ ఇంట్లోకి అడుగుపెట్టారు. వంట వాసన చూసి ఆయన చిరునవ్వు ఇచ్చారు. ఎంత బాగున్నావు వాసన, మా చిన్న చెఫ్ వంట చేశాడా? ఇది టేబుల్ చుట్టూ ముగ్గురు విందు ఆరగించారు. విస్కర్ తన వంట కథను ఉత్సాహంగా చెబుతుండగా నాన్నగారు అద్భుతంగా నవ్వారు. రాత్రి నక్షత్రాలు మిలుగుతూ ఉండగా మామా స్నో అతన్ని బల్ల కమ్మగా ముడిచింది. ఒకరోజు నీ వంటలు ఎంతో మందిని ఆనందపరుస్తాయి అని తలమీద ముద్దు పెట్టి మురిపెంగా అన్నారు. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. లైక్ చేశారు కదా, ఓకే బాయ్.